మీ కృప చూపించారు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ యొక్క గొప్పతనం గురించి, మీ ఔన్నత్యం గురించి తండ్రి, మీ దాసునైన తండ్రి నేను నిలబడింది మాట్లాడుచుండగా తండ్రి, మీ దాసునైనటువంటి తండ్రి నన్ను మరుగుపరచండి. శ్రేష్టమైన సంగతులు తండ్రి, మీ దాసునైన తండ్రి నా ద్వారా తండ్రి మాట్లాడండి. తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మీ మీద ఆధారపడుతూ తండ్రి ముందుకెళ్లే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసునామములో పరమ తండ్రి ఆమేన్. మరి కూడి వచ్చిన సంఘానికి, మరి ప్రార్థించిన దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి ప్రభువు నామాన వందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, ఇందాక చదువుకున్న వాక్య భాగము ఒకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఉందో కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మనం చూద్దాం. యెహోవా యందు నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవను. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. 5 వచనాలు ఈ కీర్తన గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. కీర్తనకారుడు దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం చాలా అద్భుతం. నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నవారు దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఆస్వాదించేవారు వారి లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కష్టాలు వచ్చినా ఎంజాయ్ చేస్తారు, ఇబ్బందులు వచ్చినా ఎంజాయ్ చేస్తాం, శ్రమలు వచ్చినా ఎంజాయ్ చేస్తాం. ఇది లోకంలో ఎక్కడా ఉండదు. ఎక్కడ ఈరోజు చాలా మంది దేవుణ్ణి అర్థం చేసుకోలేదు కాబట్టే చాలా మంది దేవునికి దూరంగా ఉంటారు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు ఎవరైనా సరే లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నిజం. సంతోషంలోనైనా, బాధల్లోనైనా, కష్టాలలోనైనా, ఇబ్బందులలోనైనా, ఇరుకులలోనైనా, కానీ ఆ మజాయే వేరు. దేవుణ్ణి నమ్ముకున్న ఆ ఆనందం వేరు, ఆ సంతోషం. కీర్తనాకారుడు దేవుణ్ణి ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నామా లేదా అన్నది ఒకసారి ఈ కీర్తనను బట్టి, ఈ 5 వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 వచనాలను బట్టి కూడా మనము అర్థం చేసుకో. మాట్లాడుతూ మొట్టమొదటి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడో కీర్తనాకారుడు మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. యెహోవా యందు నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. ఈరోజు చాలా మంది ఏమైపోతూ ఉంటారంటే గలిబిలి చెందుతూ ఉంటారు. చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మరి కుటుంబంలో కూడా గతంలో మరి వారి యొక్క పిల్లల విషయంలో అనారోగ్యాలు, ఏదో ఒక సమస్య చెప్తానే ఉండేవారు. తిరుపాలు గారు వారి బిడ్డల విషయంలో సార్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. చాలాసార్లు హాస్పిటల్ తీసుకెళ్లేవారు. గతంలో ప్రార్థన పెట్టినప్పుడు కూడా బాబు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ వారు విశ్వాసంతోనే వారు ఉన్నారు. వారే కాదు, మనమందరం కూడా విశ్వాసంతోనే ఉండాలి. శ్రమ మీద శ్రమ, పిల్లలకి శ్రమలు వస్తూ ఉండేవి. ఆ అనారోగ్య పరిస్థితులు, హాస్పిటల్కి తిప్పుతూనే ఉండేవారు. అయినా సరే వారు కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలును బట్టి వారు ఈరోజు కృతజ్ఞతాకుడికి ఏర్పాటు చేస్తారు. కానీ ఈరోజు చూడండి, దేవుడి విషయంలో మనిషి ఎలా ఆలోచిస్తూ ఉంటాడంటే, శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే
మనిషి ఏమైపోతూ ఉంటాడంటే కదిలిపోతూ ఉంటాడు. స్థిరమైన విశ్వాసము లేనివాడుగా మనిషి కనబడతా ఉన్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది మాట్లాడుతూ వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి మాకు దేవుడు ఏం చేశాడని తేలిగ్గా కొట్టుబడేసే వాళ్ళు ఉంటారు. తేలిగ్గా. అప్పుడు మనకి ఏమర్థం కావాలంటే, వీళ్ళకి ఏమర్థం కాలేదని అర్థం కావాలి మనకే. దేవుడి యొక్క ఔన్నత్యం ఏంటో అన్నదే వీళ్ళకి అర్థం కాలేదు. మరి చర్చికి వస్తున్నారు కదా, ఏమంటున్నారంటే నిద్రపోతున్నారు. నిద్ర ఇవ్వాలని ఏం చేయలేం. వచ్చి కూర్చుని విన్నట్టుగా ఉండి వెళ్ళిపోయే వాళ్ళని మనం ఏం చేయలేం. ఆ టేస్ట్, ఆ వాక్యం యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఆయన అర్థం చేసుకుంటూ ఉంటే ఇబ్బందుల్లో ఉన్న, శ్రమలలో ఉన్న ఆ కథలని భక్తి జీవితం ఉంటదట. ఎవరికి ఉంటదంటేనట చెప్తున్నాడు, ఏమన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. ఇప్పుడు ఈ కీర్తనాకారుడు మాట్లాడడానికి కలిగిన కారణం ఏంటంటే, అక్కడ ఆ యెరూషలేములో ఇబ్బందులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. యెరూషలేములో ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి. యెరూషలేములో ఉన్న ప్రజలకు కష్టాలు ఉన్నాయి, కన్నీరు ఉంది. అయితే ఈ కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే, మాకు ఇబ్బందులు ఉన్నాయి దేవా, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు శ్రమలు ఉన్నాయి, మేము దుష్టుల పరిపాలనలో మేము ఉన్నాం. ఈ కీర్తన ఏ పరిస్థితుల్లో రాస్తున్నారనంటే, వారిని పరిపాలించేవారు వారిని ఇబ్బంది పెడుతున్నారు. కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, కన్నీళ్లు గుండా వారు వెళ్తున్నప్పుడు ఆ కీర్తనాకారుడు మాట్లాడుతూ, ప్రభువా, నేను చాలా మందిని చూస్తున్నాను, ఈ కష్టాలలో, ఈ ఇబ్బందులలో, ఈ కన్నీళ్లలో చాలా మంది చెదిరిపోతున్నారు. కానీ దేవా, నిన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను దేవా, నువ్వేంటో నాకు తెలుసు. చూడండి, ఈరోజు దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా నమ్మగలుగుతున్నామా? ఈరోజు ఒకవేళ మనిషిని నువ్వు నమ్మలేకపోయావు. ఎందుకంటే మనిషి ఈరోజు ఒకలాగా ఉండొచ్చు, రేపు ఒకలాగా ఉండొచ్చు, ఎల్లుండి ఒకలాగా ఉండొచ్చు, నెల తర్వాత ఒకలాగా ఉండొచ్చు, సంవత్సరం తర్వాత ఒకలాగా ఉండొచ్చు. ఒకవేళ మనిషిని నమ్మలేకపోయావంటే నీకు అర్థం ఉంది. కానీ నువ్వు ఎవరు నమ్ముకున్నావు? నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. మరి జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న మనము కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు ఎలా వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఒకవేళ ఈ మనుషులు నిన్ను వదిలిపెట్టేయచ్చు, లేకపోతే నీ రక్త సంబంధులు, లేకపోతే నీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకవేళ నిన్ను పట్టించుకోకపోయినా ఆ ఇబ్బందుల కడలిలో, ఆ శ్రమలలో దేవుడెట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. భక్తుడు అర్థం చేసుకుని మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటాడంటే, ఆయన యందు ఏముండాలట? నమ్మకం ఉండాలట. ఏంటి నమ్మకం? దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. మంచి మంచి పాటలు రాశారండి చాలా మంది. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువ అన్నింటివే. ఒకవేళ కుటుంబం గాని, లేకపోతే బంధువులు గాని ఎవరైనా మనల్ని విడిచిపెట్టినా, విడిచిపెట్టని వాడు ఎవరు చెప్పండి? మాటిచ్చిన దేవుడు మాట తప్పని వాడు. అలాంటి దేవుడిని మనం ఇంకో విషయం చెప్పమంటారా? ఒకరోజు అబ్రహాము గారికి ప్రమాణం చేస్తూ ఏమన్నాడంట, తన తోడు అని ప్రమాణం చేశాట. ఎవరి తోడని? ఈరోజు చూడండి, ఇప్పుడంటే నోట్లు వచ్చినాయి. ఏంటి? ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే ప్రామిసరీ నోట్ వచ్చింది. మరి ఇదివరకు దేని బట్టి ఇచ్చేవారు? నోటి మాట. గత కాలంలో ప్రామిసరీ నోట్లు ఉండేవి కాదు. దేన్ని బట్టి ఇచ్చేవారు? నోటి మాట. ఇప్పుడు ఆ నోటి మాట మీద ఉన్నప్పుడు ఏమనేవారంటే, ఒరే నీ కూతురి మీద ప్రమాణం చేయి, లేకపోతే నీ కొడుకు మీద ప్రమాణం చేయి, లేకపోతే నీ తల్లి మీద ప్రమాణం చేయి, నీ భార్య మీద ప్రమాణం చేయనివారు. ఎందుకంటే ఒకవేళ కుటుంబ సభ్యుల మీద ఒకవేళ మాట ఇస్తే మాట తప్పుడు అన్న ఉద్దేశంతో ఏం చేసేవారంటే ప్రమాణం చేయనివారు. అబ్రహాం గారికి మాటిస్తూ దేవుడు ఏమన్నాడంటే, తన తోడు అని. అంటే ఆయన కన్నా గొప్పోడు ఎవరో కూడా
ఎందుకంటే తన తోడు అని ఎందుకు అన్నాడంటే, ఒకవేళ ఎవరు తోడేసినా, ఒకవేళ మనుషుల మీద ప్రమాణం చేసి నేను మాట ఇస్తున్నాను అనలేదట దేవుడు. ఎందుకని? మనుషులు మాట తప్పుతారని ఏ మనిషి మీద ప్రమాణం చేయకుండా దేవుడు ఎవరు తోడని ప్రమాణం చేశాడట? తన తోడు అని ప్రమాణం. మరి అలాంటి దేవుణ్ణి మనం ఇంకెంతలా నమ్మాలి చెప్పండి? ఈరోజు కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే ఆ ఇబ్బందుల్లో ఎంజాయ్ చేయటం మనిషికి రాదు. ఎంజాయ్ చేయటం రాదండి. ఆ కష్టాలలో, కన్నీళ్లలో ఏమని చెప్పుకుంటారంటే గిలగిలలాడిపోతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న ఆందోళన, వాళ్ళలో ఉన్న బాధ 10 మందికి చెప్పేసుకుంటూ ఉంటారు. రగిలిపోతాం, లోపల కుమిలిపోతూ ఉంటారు. కుమిలిపోయి మాకు ఎంత బాధ అండి, మాకు అంత వేదనండి. అలా కుమిలిపోతున్నారు అని అంటే అంతలాగా 10 సార్లు వాళ్ళలో ఉన్న ఆ కుటుంబానికి కలిగిన నష్టం, ఆ వ్యాపారాల్లో కలిగిన నష్టం, ఆ జీవితంలో కలిగిన నష్టం, ఆ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడిని ఆశ్రయించలేని వారు ఎంతో మంది కనబడుతున్నారు. వారికి ఏం అర్థం కాలేదు అని అంటే, ఆ కష్టాలలో ఎంజాయ్ చేయటం వారికి తెలియదు. ఇటు కష్టాల్లో ఎంజాయ్ చేయాలా, శ్రమల్లో ఎంజాయ్ చేయాలా? ఎందుకు ఎంజాయ్ చేయాలి అని అంటే, మన పక్షాన ఎవరున్నారు? మన కష్టాలను పంచుకుని, మన బాధలను పంచుకునే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఎప్పుడైనా ఆయనతో పంచుకున్నావా? ఎప్పుడు చూసినా వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటూ ఉంటావు. ఒకసారి గదిలోనికి వెళ్ళి, తండ్రి ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది తండ్రి, ఇదిగో నా వారు నన్ను అర్థం చేసుకోవట్లేదు తండ్రి, ఇదిగో తండ్రి నా పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నాను తండ్రి అని ఒక్కసారి వెళ్ళి గదిలోనికి వెళ్ళి మోకరించి ఆయనతో మాట్లాడావా? ఆయనతో మాట్లాడితే నీ బాధ, నీ కష్టాలు ఆయన ఏం చేసుకుంటాడంటే షేర్ చేసుకుంటాడు నీతో పాటు. ఏమండి, మన బాధలో ఇబ్బందులు చెప్పుకుంటేనంట ఏమవుతాయంటే, గుండెల్లో ఉన్న బాధ ఏమవుతుందంట? తగ్గుతుందంట. ఒకవేళ ఈ మనుషులతో ఒకవేళ పంచుకున్నా, ఒకవేళ తగ్గుతాదో పెరుగుతాదో తర్వాత గొడవ. నిన్ను ఆదరించేవాడైతే తగ్గుతుంది, నిన్ను ఆదరించిన వాడైతే పెరుగుతుంది. కానీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నీలో ఉన్న బాధ, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఒకసారి గదిలోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఇలా ఉంది నా పరిస్థితి అని ఒకసారి నువ్వు వెళ్ళి మోకరించు. ఆయన ఏం చేస్తాడంటే నీ బాధను ఆయన షేర్ చేసుకుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే శ్రమలలో నువ్వు కదలవు. ఎలా ఉంటావు చెప్పండి? కదలదట. ఎలాగ నిల్చుంటాడట? దేవుణ్ణి నమ్మేవాడు ఎలా ఉంటాడట? కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. విశ్వాసంతో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే చెప్పండి? ఆడు కదలడట, చెక్కు చెదరడట. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని శ్రమలు రానివ్వండి, నువ్వు ఎలా ఉంటావంటే స్ట్రాంగ్ గా ఉంటావట. స్ట్రాంగ్ గా. మన విశ్వాసం ఎలా ఉండాలంటే మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పునాది ఏం చేస్తాం? బలంగా వేసుకుంటాం. ఎందుకని? పైపైన తీసేస్తామా? పైపైన తీసేస్తే విశ్వాసం కూడా పై విశ్వాసం ఉండకూడదు. నువ్వు ఒక పాక, ఏదైతే ఒక పాక నిర్మించుకుంటున్నావు అనుకో, దానికి పెద్ద పని అవసరం లేదు. ఒక పాక వేసుకుంటే ఏం చేస్తావు? దానికి పెద్ద గొయ్యలు తీసేసేసి చేయాల్సిన అవసరం లేదు. పుట్టింగిలికి తీసినంత తీయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కన్నం తీసి ఆ కన్నంలో నెట్టరాడ్లు పాతేసేసి ఒక పూరి పాకేస్తే ఆ పూరి పాకకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అదే నువ్వు ఒక నిర్మాణం చేపట్టినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? బలంగా పుట్టింగ్ తీసి ఏం చేస్తాం? దాంట్లోని ఆ పుట్టింగులు వేసిన తర్వాత దాని మీద బలమైన కట్టడాలు మనం కడుతుంటాం. మన విశ్వాసం ఎలా ఉండాలంటేనమ్మా, ఆలోచించండి, మన విశ్వాసం చాలా బలంగా ఉండాలి. ఎందుకు బలంగా ఉండాలి అని అంటే, మనం దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుంటే మనం అంత బాగుంటామండి. నిజం ప్రియులరా, నీకేమున్నా ఏమి లేకపోయినా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకని? ఈరోజు కొంతమందికి డబ్బున్నా మనశ్శాంతి ఉండదు, ఉద్యోగాలున్నా మనశ్శాంతి ఉండదు, ఆస్తిపాస్తులు అంతస్తులున్నా మనశ్శాంతి. ఇంకో విషయం చెప్పమంటారా? పెద్ద పెద్ద పేరు మోసిన వారే ఒత్తిడి తట్టుకోలేక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పునాదులు ఎలా ఉన్నాయనంటే బలహీనంగా ఉన్నాయి పునాదులు. కానీ ప్రభువు నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? ఎలాంటి
విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, రుణ బాధలు నిన్ను వేధిస్తున్నా నువ్వు ఎలా ఉంటావనంటే ఆ విశ్వాసము నువ్వు ఎలా కనబడుతుంది? చెక్కు చెదరనివ్వకుండా ఉంటుంది. ఎలాగా అంటే విశ్వాసం ఎలాగ ఉంటుందని అంటే మనకి విశ్వాసాన్ని ఒక సందర్భంతో మనం పోల్చొచ్చు. ఎలాగా? అపోస్తుల కార్యాలకి మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో మనకి చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 1వ వచనంలో, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అని వారికి అప్పగించిరి. ఇక్కడ పౌలు గారు మరి కొందరు ఖైదీలు ఓడ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇటలీ వెళ్ళవలనని వారంతా కూడా వాడెక్కారు. వాడెక్కినప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే కొద్ది దూరం వెళ్ళేసరికి ఏం జరిగిందనంటే తుఫాన్ వచ్చింది. ఎక్కడ? సముద్రంలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ తుఫాన్ వచ్చింది అనుకోండి, మనకి షెల్టర్ ఉంటుంది. ఎలాగా? ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, మనకి ఇబ్బంది లేదు. మనం ఏం చేయొచ్చు? ఏదో ఒక ఇంట్లోనికి మనం వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. అదే సముద్రంలో వస్తే తుఫాను ఎక్కడైనా దాక్కుంటానికి అవకాశం ఉంటుందా? వీళ్ళు ఎక్కడున్నారు? సముద్రంలో, ఓడలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ తుఫాన్ వస్తే పరిస్థితి ఏంటి అని అంటే ఏమీ లేదు. అక్కడ తుఫాన్ వచ్చిందని అంటే అది విపరీతముగా ఒకవేళ తుఫాను కానీ పెరిగిందని అంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాడ మునిగిపోతే మిగిలిన వాళ్ళంతా ఏమైపోతారో జల సమాధి అయిపోతుంది. ఇప్పుడు భయంకరమైన తుఫాను. ఎలాంటి తుఫాను చూడండి, మన జీవితాల్లో కూడా ఏమొస్తాయంటే కష్టాలు అనే తుఫాన్లు వస్తాయి, ఇబ్బందులు, ఇరుకులు అనే తుఫాను వస్తాయి. కానీ తుఫాను వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారు? దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారని అంటే మనకు కనబడుతుంది. వారు ఎలా ఉంటారంట? కొండలా ఉంటారట. ఎలా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు తుఫాను వచ్చే కొండను ఏమన్నా చేస్తుంది? అది కొండను ఏం చేయదు. చూడండి, నడి సముద్రములో తుఫాను రేగుతున్నప్పుడు అందులో ఒక బలమైన ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి, మనం చూద్దాం. 3వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి. మరునాడు సీదోనుకు వచ్చితివి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున వాడ నడిపించితిమి. మరియు కిలికియాకును పంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు ఏం చేశాము? ఏమవుతుందంట? ఎదురుగాలి ఏం చేస్తుంది చెప్పండి? బలంగా కొట్టేస్తుందట. బలంగా కొట్టేస్తుంది. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? కొప్రచాటుకు వచ్చేసారట. ఇప్పుడు కొప్రచాటుకు వచ్చేసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏం చేస్తుందనంటే చూడండి, ఎంతో కష్టపడి కీత్నుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకందున క్రేతు చాటున సల్మోనే ధరిని వాడ నడిపించింది. బహు కష్టపడి దాని దాటి మంచిరేవుల అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లయసయ అనే పట్టణం. ఏమండి, ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా లేదండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా లేదు. ఏమండి, దిగినోడికి తెలుస్తుందా లోతు? గట్టి మీద ఉన్నవాడికి తెలుస్తుందా? లోతు ఎవరికి తెలుస్తుంది? దిగినోడికి లోతు తెలుస్తుంది, గట్టి మీద ఉన్నవాడికి తెలియదు. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎలా ఉందనంటే అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందనంటే వాళ్ళు అరచేతిలో పెట్టుకున్నారు ప్రాణాలు. విపరీతమైన గాలి వేస్తుంది. చుట్టూ ఎక్కడ షెల్టర్ లేదు. షెల్టర్ ఉంటాను కదా, భూమి కాదు కదా. ఎక్కడైనా దాగుందాము అని అంటే ఒక బలమైన బిల్డింగ్ లోనికి వెళ్ళి దాగుందాము అని అంటే అక్కడ ఏ షెల్టర్ ఉండదు. ఎందుకంటే అక్కడ సముద్రం మధ్యలో వారు ఉన్నారు. చూడండి, గత కాలంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది తుఫాన్? అది 1996 అనుకుంటాం. ఎప్పుడో తుఫాన్ వచ్చింది, బలమైన తుఫాన్. 77లోనా? మీరు ఎప్పుడైనా తుఫాన్ చూసారా?
ఆ, నేనైతే నా చిన్నప్పుడు చూశాను, తుఫాను చూశాను. అప్పుడు నాకు సరిగ్గా నా చిన్న వయసు, విపరీతమైన గాలి వేసేస్తుంది, విపరీతమైన గాలి. పెంకుటిల్లు అనమాట మాకు ఉన్నదప్పుడు, పెంకుటిల్లు. ఆ పెంకులు ఏమవుతున్నాయంటే పగులుపోయి కింద పడిపోతున్నాయి పెంకులు. ఎందుకంటే ఏదో ఒకటి ఏమవుతుందంటే ఆ పెంకుటిళ్ళ మీద పడటం. కాబట్టి నిజంగా ఎంత భయంకరమైన వాతావరణం అంటే తలుపులు వేసుకుని బిక్కు బిక్కుమంట కూర్చున్నారు. పాకల్లో ఉన్నవారు ఎందుకంటే అప్పట్లో ఇలా బిల్డింగులు ఉండేవి కాదు. అప్పుడు ఏముండేవి, పూరి పాకలు ఎక్కువ. ఆ పూరి పాకలో ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే పెంకుటింట్లలోనికి, ఇంకా ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయేవారండి. ఇప్పుడు సముద్రంలో స్టే చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిజంగానండి వారు ప్రాణ భయంతో ఏమవుతున్నారంటే విలవిల్లాడిపోతున్నారండి. నిజంగా ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ధైర్యంగా ఉంటామా? నిజంగా ఇప్పుడు తుఫాను కూడా పక్కన పెట్టండి, సముద్రం మీద వెళ్తానికే మనకు భయం. ఇప్పుడు మీరు ఏదైనా గోదావరికి వెళ్ళారనుకుందాం, గోదావరిలో మీరు ఏదైనా పడవ ఎక్కారనుకుందాం, పడవ ఎక్కితే ఆ పడవ ఎక్కే టయానికే భయపడిపోతారు చాలా మంది. ఎందుకని? ఎప్పుడు ఎక్కక మనకి కనీసం పడవ ఎక్కటానికి మనకు భయం, కనీసం సముద్రం మీద ప్రయాణం చేయడానికి భయం. కొంతమందికి చాలా భయం అండి, పిరుకోళ్ళు. ఎందుకు పిరుకోళ్ళు అంటే ఒకవేళ పడవ మునిగిపోతే నా పరిస్థితిని ముందే ఊహించేసుకుంటారు. పడవ ఎక్కటానికి భయపడే బ్రతుకులు, వాడెక్కటానికి భయపడే బ్రతుకులు. మరి అలాంటి టైంలో తుఫాను వస్తే దేవుడు నమ్ముకున్న వారంగా మనం ధైర్యంగా ఉంటామా, భయంగా ఉంటామా? వాడ అలా ఇలా కదులుతూ ఉంది. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చి పడిపోతున్నాయి? వాడలోనికి వచ్చి పడిపోతున్నాయి. మునిగిపోతామేమో అన్న భయోందోళనలో ఎవరున్నారంటే అక్కడున్న ఆ ఖైదీలు, ఎవరైతే ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాడ నడిపే వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. భయపడిపోతున్న తరుణంలో ఏం జరుగుతుంది చూద్దాం. 10వ వచనంలో చూడండి. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగున్నట్లు నాకు తోచున్నది చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడు చెప్పినదే. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. అక్కడ దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? పౌలు గారు. పౌలు గారేమో ధైర్యంగా ఉన్నారో, మిగిలిన వాళ్ళంతా ఎలా ఉన్నారో, ఎంత భయంతో ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత మరి వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి మీకు క్లుప్తంగానే చెప్తున్నాను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే పౌలు గారి మాట నమ్మలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ విధంగానే వాడ నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఇంకా ఎదరికెళ్ళి కొద్ది ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది అని అంటే చూడండి 20 వచనం చూడండి ఒకసారి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద పుట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు ఈ నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టము కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడి. మిమ్మల్ని వేడుకొనుచున్నాను, వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌల, భయపడకము, నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. అక్కడ వారందరూ కూడా భయపడిపోతున్నారట. వారందరూ కూడా మా ప్రాణాలు పోతాయి, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతే మా కుటుంబాలు ఏమైపోతాయి. నిజంగానండి అందులో ఉన్నవాళ్ళు నిజంగానండి మొట్టమొదట చనిపోయే పరిస్థితులు ఉంటే మనం ఎవరి గురించి ఆలోచిస్తాం? అక్కడ మీరే ఉన్నారనుకుందాం, మీకు ఎవరి గురించి వచ్చేస్తారు మొట్టమొదట? భార్య, పిల్లలు. నా భార్య అంతే తింగరదే, అమాయకురాలిది, నేను లేకపోతే ఎలా బతుకుతుందో. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళు ఎలా బ్రతుకుతారో. మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేసేది ఏంటి చెప్పండి? ఫ్యామిలీ, ప్రాణాలు.
మా ప్రాణాలు పోతే మేమేమైపోతాము, మా ప్రాణాలు పోతే మా కుటుంబాలు ఏమైపోతాయో అని చెప్పేసి ఒక భయాందోళన ఎవరిని కమ్ముకుందనంటే అక్కడున్న వారందరినీ కూడా కమ్ముకుందే. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, కదలని కొండవలే ఉన్నాడు. ఎవరైనా ఆయన విశ్వాసం చూడండి. విశ్వాసం ఎలాంటిది అని అంటే దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని చూస్తుంది. అది దేవుడి యొక్క గొప్పతనాన్ని చూస్తుంది విశ్వాసం. విశ్వాసం అనేది చూడకుండానే దేవుణ్ణి నమ్ముతుంది. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు? ఆకాశము భూమి గతించిపోయినా నా మాట గతించదు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మాట అన్నాడు, ఆకాశము భూమి గతించిపోయినా. నిజంగానండి, మనుషుల మాటలకైతే ఒకవేళ మనం నమ్మకపోవచ్చు, కానీ దేవుడి మాట ఎలాంటిదట? ఆయన ఒక మాట ఇచ్చాడనంటే ఏదేమైపోయినాయి అనవసరం. ఆకాశం నాశనం అయిపోయినా ఉండి, భూమి నాశనం అయిపోయినా ఉండే, ఆయన ఒక మాట ఇచ్చాడనంటే ఆ మాట ప్రకారం దేవుడు నిలబడే దేవుడు మన దేవుడు. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా మనం కూడా ఎలా ఉండాలంటే ఒక మాట అన్నాము అని అంటే నిలబడినప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం. దేవుడి పిల్లలుగా మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే అంటాడు కదా, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలట? మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఒక మాట చెప్పాడనంటే చేస్తాడు. అందుకే మాట్లాడుతూ అంటాడు, నీ మాట అవునంటే అవును. ఒక హీరో డైలాగ్ గత కాలంలో మీకు కూడా చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, హీరో గారు ఒట్టేసో మాట ఒట్టేయకుండానంట ఒక మాట చెప్పడంట. ఈ డైలాగ్ ఎక్కడదే? ఈ డెలివరీ ఎక్కడదే? ఈ డైలాగ్ డెలివరీ మీరేమనుకుంటారో చెప్పనా? చాలా మంది బైబిల్ చదువుతారండి. సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానీ సినిమా డైరెక్టర్లు కూడా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. చాలా మంది బయట పడరు. ఆ డైలాగు కొంచెం మార్చారంతే. ఒట్టేసే మాట మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి వచ్చేది ఎక్కడి నుండి వస్తుందట? దుష్టుని నుండే. కాబట్టి మనము దేవుని నుండి ఏం నేర్చుకోవాలంటే ఇంతకు మించి మాట్లాడితే అది ఎక్కడి నుండి వస్తుందట? దుష్టుడి నుండే వస్తుంది. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చిన దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? మాట తప్పని దేవుడు. ఆ మాట తప్పని దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను విడువడు ఎడబాయనని ఆయన చెప్పాడు. కాబట్టి ఏమండి, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఎలాంటి కష్టకాలం రానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు రానివ్వండి, ఎలాంటి శ్రమలైనా రానివ్వండి, ఒకసారి మీరు గదిలోనికి వెళ్ళండి. తండ్రి, నా పరిస్థితి ఏంటి అని అంటే ఆయన నీతో షేర్ చేసుకుంటాడు. షేర్ చేసుకుని ఏం చేస్తాడంటే నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆ బలం ఎప్పుడైతే నీకు వచ్చిందో నువ్వు ఎలా ఉంటావనంటే బలముతో ఉదయించి సూర్యుడి వలె ఉంటావు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారట? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుడి వలె ఉంటారు. అంటే దేవుణ్ణి నమ్మితే అంత బలం ఉంటుందనంటే నీకు ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఆ ఇబ్బందుల్లోనే లైఫ్ని ఏం చేస్తా ఉంటే ఎంజాయ్ చేస్తావు. ఆ ఇబ్బందుల్లోనే ఏం చేస్తా ఉంటే కొంతమందిని నువ్వు ధైర్యపరుస్తావు. ఎన్ని శ్రమలు వచ్చినా నీతో పాటు ఎవరు శ్రమల్లో ఉన్నా ఏం చేస్తుంటే నువ్వు ధైర్యపరుస్తావు. ఏమనంటే మనం ఎవరిని నమ్ముకున్నాం? మన దేవుడిని మనం నమ్ముకున్నాం. మన దేవుడు మనల్ని విడిచిపెడతాడా అని చెప్పి ఏం చేస్తామంటే ఇతరులను ధైర్యపరిచే బలాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన విశ్వాసం ఎలాగుందంటే సియోను కొండ వలె నడి సముద్రములో పెనుగాలుల మధ్య భయంకరమైన మరణాంధకారము మధ్య ఆయన విశ్వాసం ఎలాగుందనంటే నడి సముద్రములో పెనుగాలులలో ఆయన ఒక పర్వతం వలె నిలబడ్డాడు. వాడలో ఒక పర్వతమైన విశ్వాసంతో నిలబడ్డాడు. ఎవరో పౌలు గారు ఏమంటున్నాడు? వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. ఏమని ధైర్యపరుస్తున్నాడు అంటే అయ్యలారా మీరు చూడండి ఏమన్నాడు పైన చూడండి, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములలో తప్పించుకుందామన్న ఆశ
సముద్రంలో ఏం లేదట, కొన్ని దినాలు ఎవరు కనబడలేదట. తుఫాన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. గత కాలంలో కూడా మనకి కొన్ని రోజులు, 2 రోజుల సుమారు 3-4 రోజులు అనుకుంటాను, సూర్యుడు కనబడలేదు మనకి. ఎలాంటి పరిస్థితులు అంటే చుట్టూ మేఘం కమ్మేసింది, ఆ భయంకరమైన తుఫాన్ చెప్పేశారు. ఓ పక్క నుంచి వర్షం, ఓ పక్క నుంచి గాలులు, ఓ పక్క నుంచి పిడుగులు. ఎక్కడే మనం భయపడి చచ్చిపోతుంటే, ఎక్కడ ఈ భూమి మీద చక్కగా ఇల్లు కట్టుకుని ఇక్కడే మనం భయపడి చచ్చిపోతే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. సముద్రంలో వాళ్ళు ఉన్నప్పుడు వారు ఇంకెంత భయపడిపోవాలి. అలాంటి టైములో ఒక ఆయన బలమైన విశ్వాసంతో నిలబడ్డాడు. ఎవరైనా? పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడదు కొన్ని దినాలు. కొన్ని దినాలంటే కొన్ని దినాలు ఏమో 8 దినాల, అవి 10 దినాల, 15 దినాల, మనం చెప్పలేదు. కొన్ని దినాల పాటు సూర్యుడు కనబడలేదట, నక్షత్రాలు కనబడలేదు. భయంకరమైన వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా ఉన్నారట. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం చెప్పండి. టెన్షన్ తట్టుకోక ముందే సముద్రంలో దూకేస్తాం. మనకి బీపీ పెరిగిపోయి ఎందులో దూకేస్తాం చెప్పండి మన వాళ్ళు. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. కరోనా టైం వచ్చినప్పుడు భయపడి చచ్చిపోయారు. వాళ్ళకి మామూలుగా సాధారణ జ్వరమే. సాధారణ జ్వరం వచ్చినా నాకు కరోనా వచ్చేసిందేమో అని మేడ మీద దూకి చచ్చిపోయాడు ఒకడు, గోదాట్లో దూకి చచ్చిపోయాడు ఒకడు, సముద్రంలో దూకి చచ్చిపోయాడు ఒకడు, ఫ్యాన్ కూరేసేసుకునేవాడు ఒకడు. బీపీ, టెన్షను, ఆ టెన్షను, ఆ ఒత్తిళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. భయంతో. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎలాంటి శ్రమలు రాని, ఎలాంటి ఇబ్బందులు నీకు అనుకుంటావు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన ఉండగా నాకు భయం ఏంటి, ఆయన ఉన్నాడు కదా, నా కుటుంబాన్ని కాపాడే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, ఆయన చల్లటి హస్తాలు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని ఒక ధైర్యముతో విశ్వాసం ఉంటాడు. వాళ్ళందరినీ ధైర్యపరుస్తున్నాడండి. ధైర్యపరిచి చూడండి, వాళ్ళకి తిండి తిప్పలు ఏమీ లేవు ఏమండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇంకా కిందకు వచ్చేసరికి మనకి కొన్ని విషయాలు కనబడతాయి. చూద్దాం 29వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడకు అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మీకు కనబడుతుంది. విశ్వాసానికి ఒక చక్కటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. లంగరు అన్నట్టు. లంగర్ అంటే ఏంటి? లంగర్ అంటే ఏంటి? సముద్రంలో ఉన్న ఆ వాడ ప్రయాణం అవుతున్నప్పుడు ఆ వాడ చెదిరిపోకుండా, గాలికి కొట్టుకుపోకుండా లంగర్ అన్నది ఉంటుంది. లంగర్ అని అంటే అది ఒక కుక్కములా ఉంటుంది. అలాగా ఇలాగ ఒకటిని ఇలాగ ఒక వైపున ఉంటుంది. ఆ లంగర్ ఏం చేస్తారంటే సముద్రంలోకి విసురుతారు. ఆ బలమైన చైన్లతో ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం బండికి ఏం వాడతాం, బ్రేకులు వాడతాం కదా. బ్రేక్ వాడితే ఏమవుతుంది, అది 80 మీద వెళ్ళినా, 70 మీద వెళ్ళినా, ఒకవేళ 100 మీద వెళ్ళినా ఆ బ్రేకులు ఏం చేస్తాయి, ఆపుతాయి. ఇప్పుడు అలాంటి భయంకరమైన తుఫానులో వాడ చెదిరిపోకుండా ఉండడానికి ఒకటి వాడతారు. ఏంటి? ఎన్ని లంగర్లు వేశారట? మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, ఒకవేళ పెనుగాలికి కొట్టుకుపోయే పరిస్థితులు మనకున్నా మన దగ్గరే ఉండాలి చెప్పండి. విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆ విశ్వాసం అని ఆ లంగరు మన జీవితాన్ని ఏం చేస్తుంది, అక్కడ తుఫాన్ వస్తున్నప్పుడు ఆ భయంకరమైన తుఫాన్లో వాడు కొట్టుకుని పోకుండా వారు ఏం చేశారంటే 4 లంగర్లు వేసినప్పుడు ఆ లంగర్లు ఏం చేస్తాయి, సముద్రం అడుగు భాగానికి వెళ్తాయి. అడుగు భాగానికి వెళ్ళి అది పట్టు ఉంటుంది. అక్కడ లోపల ఉన్న ఆ నీటిలోనికి వెళ్ళిపోయి ఆ కుక్కంలాగా ఉన్నది ఏం చేస్తుందంటే అలా పట్టుకుని ఆ వాడ చెదిరిపోకుండా కాపాడు. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలాంటిదనంటే, నీ కష్టాల్లో నువ్వు చెదిరిపోకుండా, నువ్వు ఇబ్బందుల్లో నువ్వు చెదిరిపోకుండా, శ్రమలలో నువ్వు చెదిరిపోకుండా ఆ లంగర్ ఏం చేస్తుందనంటే నీ వాడ జీవితం ఏదైతే ఉందో ఆ వాడ కొట్టుకుపోకుండా ఏం చేస్తుంది, కాపాడుతుంది. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక కొండలా ఉండాలి. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఒక లంగరులా ఉండాలి. వాడ చెదిరిపోకుండా ఏం చేశారు వాళ్ళు, లంగరు వేశారు. అయితే ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి మనకి ఇంకా విషయం కనబడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. 35వ వచనం చూడండి ఒకసారి. అయితే ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగిన.
అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకునేది. వాడలో ఉన్న మేమందరము 270 ఆరుగురము. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రములో పారబోసి వాడ ఏం చేశారట? తేలిక చేశారు. మీరు ఆలోచించండి, అంతమంది భయపడుతున్నప్పుడు ఒకే ఒక్కడు భయపడట్లేదు. ఎందుకని? దేవుడి యందు నమ్మకం ఉన్నవాడు చెదిరిపోడు. చూడండి, కొన్ని కష్టాలు రాగానే సత్యమానేస్తారు. భవిష్యం చెప్పిన కష్టాలలో ఉన్నప్పుడే దేవుడికి దగ్గర అవ్వాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవడన్నా దగ్గర అవుతాడు, దీవెనలు వచ్చినప్పుడు ఎవడన్నా దగ్గర అవుతాడు. కానీ మరీ ఎక్కువగా నీకు ఇబ్బందులు ఉన్నప్పుడే దేవుడికి దగ్గర అవ్వాలి. ఏమనంటే నీరసంగా ఉందంటే రాలేకపోతున్నాను, సెలైన్ ఎక్కించిన వాళ్ళ మాట్లాడతాను. ఎందుకు నువ్వు సెలైన్ ఎక్కించుకునే వాళ్ళ మాట్లాడుతున్నావు అని అంటే నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేనోడు చేసే పనులు ఎలాగ ఉంటాయి? నీకు విశ్వాసం లేదు. మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితి వస్తే తెలిసిపోతారు కదా. నీ పనులకి వెళ్ళటం మానవు, గిన్నెలు తోముకోవటం మానవు, వంటలు వండుకోవడం, వంట చేయడం మానవు, నువ్వు ఉద్యోగాలు చేయడం మానవు, నువ్వు వ్యాపారాలు చేయడం మానవు. కానీ దేవుడి దగ్గరికి వస్తాడు, నీరసం వచ్చేసిందంటే. ఏమొచ్చేసిందంటే అలాగే నీరసం వచ్చేసిందంటే. అమ్మా ఎన్ని సెలైన్లు ఎక్కిచ్చారమ్మా నీకు? అదే ఏమీ లేదు. నీకు విశ్వాసం లేదు. చిన్న అలికిడి రాగానే, చిన్న శ్రమ రాగానే దొంగ మాటలండి ఇవన్నీ. నాకు అప్పుడు అలటం పెద్ద నాకు నవ్వొస్తుంది. నాకు వీళ్ళు అల్ప విశ్వాసులు కూడా కాదు, అవిశ్వాసులు. పౌలు గారిని రాళ్లతో కొట్టి ఈడ్చి పాడేస్తే సువార్తకు బయలుదేరి పడిపోవు. దేవుణ్ణి నమ్ముకున్న వాడి విశ్వాసం ఎలా ఉంటుందనంటే బలముతో ఉదయించు సూర్యుడు. నీకు ఎందుకు నీరసం వచ్చేస్తుంది? నీకు విశ్వాసం లేదు. ఒక విషయం చెప్పమంటారా? దావీదు గారు కీర్తనలు ఎలాంటి టైంలో రాశాడు? కష్టాలలో ఉన్నప్పుడే ఎక్కువ కీర్తనలు రాశాడు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఎక్కువ కీర్తనలు రాశాడు. ఎవరు? దావీదు గారు. ఎంజాయ్గా ఉన్నప్పుడు రాయలేదు ఆయన కీర్తనలు. దేవుణ్ణి ఆస్వాదిస్తూ, ఆయన శక్తిని ఆస్వాదిస్తూ, ఆయన గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ రాశాడు. ఈరోజు అలికిడి, అలజడి. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలని అంటే ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వచ్చేయండి, ఇంకొక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథం 125 అధ్యాయానికి వచ్చేయండి. కీర్తనకారుడు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. కీర్తనకారుడు మాట్లాడుతూ 125 అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. 125 అధ్యాయం మొదటి రోజు నుంచి చూద్దాం ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఎన్ని పరిస్థితులు రానివ్వండి, కొండ కదలదు. అది సియోను కొండ, మామూలు కొండ కాదు. అది దేవుడు సియోను వాసిగా చెప్పబడిన కొండ. దేవుడు అక్కడ ఉంటాడని వారు నమ్మినటువంటి ఒక కొండ. అలాంటి కొండ మీద దేవుడు నివాసం ఉంటాడన్న ఒక నమ్మకంతో ఆ రోజుల్లో ప్రజలు ఉండేవారు. ఎవడి కీర్తనాకారుడు ఎలా అర్థం చేసుకుంటాడంటే దేవుడి మీద నమ్మకం ఉంచేవాడు ఎలా ఉంటాడట? కొండ వలె. ఇప్పుడు పౌలు గారు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నాడు చెప్పండి? అందరూ భయపడి చచ్చిపోతున్నా, అందరూ బీపీతో చచ్చిపోతున్నా, వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎలా ఉండాలనంటే ధైర్యము చెప్పేవాడిగా ఉండాలి. మన దేవుడు ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, మీరు బాధపడకండి, ఇబ్బంది పడకండి. కష్టాలు కలకాలం ఉండవు, ఇబ్బందులు కలకాలం ఉండవు, అనారోగ్యాలు కలకాలం ఉండవు. ఇంకో విషయం ఏంటంటే మనమే ఈ భూమి మీద కలకాలం ఉండవు. కానీ మన దేవుడు ఎలాంటి వాడనంటే మాటిచ్చిన దేవుడు మనతోనే ఉంటాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఎక్కడ 2-3 ఉంటారో. ఏమండి, కుటుంబంలో ఎంతమంది ఉంటాం? ఎంత కాదనుకున్నా 4 ఉంటాం. భార్య, భర్త, పిల్లలు. ఒకవేళ 3-4 అయితే ఒక 5-6. 2-3 మధ్యనే దేవుడు ఉంటానన్నప్పుడు మన కుటుంబంలో దేవుడు ఉండడా? కుటుంబం అంతా దేవుడి మీద ఆధారపడితే ఈ రోజు కుటుంబాలు ఎందుకు అవిశ్వాసంతో ఉండిపోతే ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఆలోచించండి. నడి సముద్రములో ఆ ఓడలో పౌలు గారు ఎలా ఉన్నాడంటే చెక్కు చెదరని విశ్వాసంతో ఒక కొండలా నిలబడ్డాడు. ఇంకొక మంచి మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు చూడండి. 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు
యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల పాపం ఇక్కడ మంచి అద్భుతమైన మాట ఇంకో మాట మాట్లాడుతున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. కీర్తనాకారుడు దేవుని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అని అంటే, యెరూషలేం చుట్టూ ఏమున్నాయట? పర్వతాలు ఉన్నాయట. యెరూషలేం చుట్టూ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏ విపత్తు రావాలన్నా, ఏ శత్రువు రావాలన్నా, ఎలాంటి పరిస్థితులు రావాలన్నా ముందు దేని చుట్టూ దాటి రావాలి? దేని చుట్టూ దాటి రావాలి? పర్వతాలను దాటి రావాలి. అక్కడికే యెరూషలేము దగ్గరికి విపత్తు రావాలి అని అంటే ముందు దేని దాటి రావాలి? ఆ పర్వతాల చుట్టూ దాటి రావాలి. ఇప్పుడు పర్వతాలు ఎలా ఉన్నాయంటే యెరూషలేముకి కంచి కోట్లా ఉన్నాయి. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు దేశానికి సరిహద్దులు ఉన్నాయి. ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్కి సరిహద్దులు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? మంచు పర్వతాలు గట్టా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పర్వతాలు కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే కొన్ని పర్వతాలు అడ్డుగా ఉంటాయి. ఇప్పుడు వాటిని ఇప్పుడు మన దేశంలోనికి రావాలంటే వాళ్ళు దేటి రావాలి? పర్వతాలను దాటి రావాలి, సైనికులను దాటి రావాలి. ఇప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాడంటే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఒక మంచి మాట అంటున్నాడు, యెరూషలేము చుట్టూ ఏమున్నాయి? ఇప్పుడు ఏదైనా భయంకరమైన పరిస్థితి దాటి రావాలంటే ఎవరిని దాటి రావాలి? పర్వతాలను దాటి ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. ఒకవేళ భయంకరమైన పరిస్థితులు పర్వతాల చుట్టూ దాటి రావచ్చు, కానీ తన ప్రజల చుట్టూ ఎవరున్నారట? నిజంగానండి, దేవుణ్ణి నమ్ముకోండి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నీ చుట్టూ ఉంటాడట. ఎలా ఉంటాడో? ఈరోజు సీఎంలకి గట్ట ఏదో కేటగిరీ ఇస్తున్నారండి. జెడ్ కేటగిరీ అనా? సీఎం గారు వస్తే ఎంతమంది వస్తారు వెనకాల? బాడీ గార్డ్స్. జెడ్ కేటగిరీ, ఇంకా ఏదో కేటగిరీలు ఉన్నాయి. పిఎం గారికి Z+ కేటగిరీ. మనకి తెలియదు, చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. ఆయన పోలీస్ కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎవరు రక్షణగా ఉన్నారట? కానీ ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? పరిస్థితులు, ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ఈ రోజండి ఎంత వాక్యం అన్నానండి బెంబెలెత్తిపోతారండి. ఎంత వాక్యం అన్నా దేవుడి మీద నమ్మకాలు ఉండవండి. ఏడ్చేస్తా ఉంటారండి. అలాగా ఇలాగని ఏడ్చేస్తా ఉంటారు. మరి ఇన్ని రోజుల నుంచి విన్న వాక్యం ఏమైపోయింది అని అంటే, దేవుడి మీద ఏమి లేదనంటే విశ్వాసము లేని పరిస్థితులు. మరి వింటారంటే వాక్యం వింటారు, కూర్చుంటారంటే కూర్చుంటారు. మరి ఏం చేస్తున్నారంటే నిద్రపోతారు. నిద్రకూడదు. దేవుడి వాక్యం మనం విన్నామంటే, ఇప్పుడు దేవుణ్ణి నమ్మలేదంటే దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నట్లు లెక్క? ఆయన అబద్ధం ఆడతాడా నీ దేవుడు? అంటే దేవుడు అబద్ధికుడనే కదా నువ్వు నమ్ము. ఆయన ఏమన్నాడు? నేను నీకు తోడుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పేరేంటి? ఇమ్మానుయేలు. ఆయన పేరేం పేరు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఆయన తోడుగా ఉండడానికి ఎక్కడి నుండి వచ్చేసాడు? ఆయన పరలోకములో నుండి భూలోకానికి వచ్చేసాడనంటే ఒకసారి ఆలోచించి, నీకు తోడుగా ఉండడానికి, మనకు తోడుగా ఉండడానికి అది వచ్చేసాడు. అలాంటి దేవుణ్ణి నమ్మకుండా ఇంకెవరు నమ్ముతాను చెప్పండి? మన బాధలలో, మన కష్టాలలో, మన సంతోషాలని పంచుకోవడానికి ఆ పరము నుండి భూమికి వచ్చిన దైవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనకి ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు. ఆయన జెడ్ కేటగిరీ కన్నా, Z+ కేటగిరీ కన్నా ఒక బలముగా దేవుడు తన పిల్లల చుట్టూ ఉన్నాడంట. ఇది ఎలా కనబడుతుంది అంటే బైబుల్ చదివినప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఒకసారి మనం చూద్దాం. చరిత్రలో ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చూద్దాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు దండుపేట ఉంచుదని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలానా స్థలమునకు నువ్వు పోవద్దు, అచట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనక. ఇక్కడ బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి రాజుల గ్రంథంలో ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతుంది.
ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీరు హ్యాపీగా పడుకుంటారు. ఎందుకు నిద్ర అట్టట్లేదు మీకు? నిద్ర అట్టట్లేదండి. ఎందుకు అట్టలేదు? బైబిల్ చదివి నిద్ర అట్టదలకే. బైబిల్ చదువుతా నిద్ర అవ్వలేదని అనరు. దేనికి నిద్ర అట్టలేదట? ఒత్తిళ్ళు ఎక్కువైపోయింది, తలకే పోటు వచ్చేసేసేసి. ఎందుకు తలకే పోటు వచ్చేస్తుంది నీకు? ఎందుకు నువ్వు ఒత్తిడి పెట్టేసుకుంటున్నావు అంటే దేవుడి మీద ఏం లేదు, దేవుణ్ణి నమ్మట్లేదు, దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నావు. నువ్వు మనిషిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఎవరు నమ్మాలి? మనం దేవుణ్ణి మనం నమ్మాలి. ఎందుకంటే అబద్ధమాడుటకు ఆయన ఎవరు కాదు, ఆయన నరుడు. ఆయన అబద్ధాలు ఆడేవాడు కాదు, ఆయన మోసాలు చేసేవాడు కాదు, ఆయన అన్యాయాలు చేసేవాడు కాదు, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఎవరైనా మనం నమ్ముకున్న జీవము కలిగిన దేవుడు. ఆయన అబద్ధాలు ఆడడు, ఆయన మోసం చేయడు, ఆయన అన్యాయం చేయడు. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఆ దేవుడు తోడై ఉండి నడిపిస్తున్న దేవుడు అని మనం నమ్మాలి. ఎందుకంటే బైబుల్లో అలాంటి సందర్భాలు కనబడుతున్నాయి. సిరియా రాజు ఎవరితో యుద్ధం చేద్దాం అనుకున్నాడట? ఇశ్రాయేలులతో యుద్ధం చేద్దాం అనుకున్నాడట. యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు ప్రవక్త చెప్పేస్తున్నాడు. మీకు ఆ టూకీగా చెప్పేస్తున్నాను, క్లుప్తంగా మీకు చెప్పేస్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. అయితే ఆ ప్రవక్త చెప్పేస్తున్నాడు. ఎవరితో చెప్పేస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజుతో చెప్పేస్తున్నాడు. ఇదిగో పలానా చోట నా సిరియా రాజు మిమ్మల్ని హతమార్చాలని చూస్తున్నాడు అనే దీనికి మాటి మాటికి ఎలా జరుగుతుందంట. జరుగుతుంటే ఆయన కలవరం వచ్చేసింది. ఎవరికే? సిరియా రాజుకి కలవరం వచ్చేసేసి ఏం జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం. ఆ సందర్భంలో మనకి ఏం జరుగుతుంది? 11వ వచనం చూడండి, 10 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తను తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని ఎలాగూ మాటి మాటికి స్కెచ్ చేస్తున్నాడు. ఎవరు? సిరియా రాజు ఎవరికి స్కెచ్ చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులకి, దేవుని పిల్లలకి స్కెచ్ చేస్తున్నాడు. స్కెచ్ చేస్తున్న సంగతి ఎవరికి తెలిసిపోతుంది? రాజుకి తెలిసిపోతుంది. ఎలాగా? ప్రవక్త చెప్పేస్తున్నాడు. ఇదిగో పలానా చోటుకు వస్తున్నాడు, మాటి మాటికి ఎలా జరుగుతుంటేనంట సిరియా రాజుకి కంగారు వచ్చిందంట. ఎందుకని? శత్రువు బయట కాదు, ఎక్కడున్నాడో. ఈ సీక్రెట్ ఎలా తెలుస్తుంది? మన సీక్రెట్స్, మన రాజ్యంలో ఉన్న సీక్రెట్స్ వాళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి? మనం మాట్లాడుకున్న మాటలు వాళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి? మనలోనే ఉన్నాడు ఎవడో ఒక దొంగ అని కంగారు వచ్చి ఏమంటున్నాడు చూడండి. సిరియా రాజు కళ్ళోలు పడి తన సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షమును వహించిన వారెవరనేది మాకు తెలియజెప్పరాదా అని అడుగగా అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలిన వాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు. ప్రవక్త ఒకడు ఉన్నాడు అక్కడ. ఎవరున్నారో? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు చెప్పేస్తున్నాడు. ఎవరికి చెప్పేస్తున్నాడు? ఇదిగో పలానా చోట శత్రువు ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం చెప్పమంటారా? ఈరోజు దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు చెప్తున్నాడు, మీకు అది అర్థం కాదు. ఈరోజు శత్రువు ఎవరు అని అంటే దుష్టుడు. ఈరోజు మన బ్రతుకు గురించి దైవ సేవకుల ద్వారా ఎవరు మాట్లాడిస్తున్నారు? కానండి, మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు పలానా ప్రమాదంలో పడతారని దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడతలేదా? మాట్లాడుతున్న మన బ్రతుకు మందే కదా. పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు, యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు, వృద్ధులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మీరు లెక్క చేస్తున్నారా? చూడండి, ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన మాటలను పట్టుకుని ఏం చేస్తున్నాడంటే తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు. ఈరోజు దైవ సేవకుల ద్వారా మాట్లాడిన మాటలు మీ కుటుంబాల్లో ఉంచుకుంటున్నారా? పిల్లలు పట్టించుకుంటున్నారా? తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా? యవనస్తులు పట్టించుకుంటున్నారా? మాట్లాడుతుంది మనిషి అనుకుంటున్నారు తప్ప వెనకాల దేవుడు ఎన్నో సంగతులు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇబ్బంది పడకూడదు, మనం శ్రమలు పడకూడదు. శత్రువు ఎవరంటే దుష్టుడు, అపవాది. ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. మరి దైవ సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడతలేదా? ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. ఈ రోజు మాట్లాడుతున్నాడు, కానీ ఎవరో పట్టించుకుంటలేదు. మీరు లోకాన్ని నమ్మకండి అయ్యా, దేవుణ్ణి నమ్మండి.
మీరు లోకాన్ని నమ్మకండి అయ్యా, మీరు లోకాశలకు పోకండి అయ్యా, లోకంలో నచ్చినట్టుగా ఉండకండి అయ్యా. ఇదిగో దేవుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి, ఎన్నో మాటలు చెప్తుంటే చూడండి, ఇశ్రాయేలు రాజు పట్టించుకున్నాడు, తన రాజ్యాన్ని ఏం చేసుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు పట్టింపు లేదు. పిల్లల్ని పట్టించుకోండి అంటే అంతే, పట్టించుకోకపోతే రేపొద్దున నువ్వే ఇబ్బంది పడతావు. దేవుడి మాటను పట్టించుకోకపోతే రేపొద్దున్న నీ పిల్లలే నీకు బాణాలుగా గుచ్చుకుంటారు. అప్పుడు నువ్వు చేసేదేం లేదు. యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లలతో దేవుడు మాట్లాడతాడు, ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. ఇదిగో రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఇబ్బంది పడతారు, వాక్యానుసారంగా బ్రతకండి. దావీదు గారు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం మారిపోతే మీరు బండి మీద వెళ్తున్నప్పుడు, స్పీడ్గా వెళ్తున్నప్పుడు, ఒకవేళ బండికి ఉన్న లైట్ ఆరిపోతే ఏంటి పరిస్థితి? వాక్యం ఎలాంటిదేనంటే పిల్లరా, మన పాదాలకు ఎలాంటిది అది. ఆ దీపాన్ని ఎందుకండి ఆర్పేసుకుంటారు, ఆ వాక్యాన్ని ఎందుకండి పక్కన పెట్టేసుకుంటారు? ఆలోచించండి. చూడండి, ఆ రాజు తెలివైన వాడు గనక దైవ సేవకుడు మాటలు ఏం చేస్తున్నాడు? నేననే కాదు, ఏ దైవ సేవకుడు చెప్పినా మీరు మొబైల్లో వింటారో, లేకపోతే చర్చికి వచ్చి మీరు వింటారో, లేకపోతే ఇలా స్వార్థ పురుగులకు వచ్చి వింటారో, పోనీ మీరు ఎక్కడికి వెళ్ళి మీరు వాక్యాన్ని విన్నా, ఆ వాక్యము విన్న దాని ప్రకారం మన జీవితంలో ఏముండాలి? పాటించాలండి. జీవితాల్లో పాటించడానికి ఎవరికి ఇష్టం లేదు. ఇదిగో నువ్వు ఇబ్బందులు పడతావనంటే మీ మంచి కోసమే కదా దేవుడు చెప్తున్నాడు. మన మంచి కోసమే కదా ఆయన పరము నుండి భూమికి వచ్చేసాడు. ఆయన ఆ పరలోకంలో నుండి భూమి మీదకి రావాలంటే మనకి మీద ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. ఈరోజు ఏ దూర ప్రాంతంలో కాదు, దగ్గరున్నవాడే నీకు ఆరోగ్యం బాగోకపోతే రాకపోవచ్చు, నీ ఇంటి పక్క వాడే నిన్ను ఒకవేళ పరామర్శించకపోవచ్చు, నీ బంధువే, నీ రక్త సంబంధే నీ ముఖం తిప్పుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడి నుండి వచ్చేసాడు చెప్పండి? పరలోకము నుండి భూమి మీదకి వచ్చేసాడంటే ఆయన ఎంత మంచి దేవుడు అండి ఆయన. అలాంటి దేవుణ్ణి నమ్మటానికి ఇబ్బంది పడే పరిస్థితి. దేవుణ్ణి నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు? ఇంకెంతకాలం బతుకుతావు? ఇంకెంతకాలం ఈ భూమి మీద నువ్వు జీవించేద్దాం అనుకుంటున్నావు? మన ఆయుష్ అంత ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి లాంటి జీవితాలు ఇవి. కాబట్టి మనము ఎవరు నమ్మాలంటే మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం నమ్మాలి. చూడండి, ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడంటే తప్పించుకుంటున్నాడు. ఆ సిరియా రాజుకి కల్లోలం వచ్చింది. కల్లోలం వచ్చినప్పుడు అక్కడ దైవ సేవకుడు ఉన్నారన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 13వ వచనం చూడండి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనిని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడుండి చోటు చూచి రమ్ము అని సెలవిచ్చాను. కాబట్టి దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతడి పనివాడు పెందల కాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుంటూ కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయుదుమని దైవజనుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడట. ఆ పనివాడికి కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే సిరియా రాజు ఎవరిని పంపించాడు? గుర్రాలు, రథాలు, సైన్యాలు. ఎవరిని పట్టుకోవడానికే? ఎవరిని పట్టుకోవడానికి? ప్రవక్త దైవజనుడిని పట్టుకోవడానికి ఎంతమంది వచ్చేస్తే కంగారు పడిపోతున్నాడు. ఈరోజు మనం కూడా ఏమైపోతాం? ఎందుకమ్మా నీకు శ్రమ వచ్చినప్పుడు కంగారు పడిపోతావు? ఎందుకమ్మా నువ్వు బెంబేలెత్తిపోతావు? ఏ విశ్వాసం లేదా? చిన్న శ్రమ వస్తేనే తాటాకు చెప్పుళ్ళకే నువ్వు భయపడిపోతే, తాటాకు చెప్పుడు అంటే ఏంటి? తాటాకు చూస్తాకు అలా ఉంటుంది కదండి, దాని మీద కాలేస్తే పెద్ద శబ్దం వస్తుంది. తాటాకు చెప్పుడు ఏమైనా చేస్తుందా? తాటాకు చెప్పుళ్ళకే మనం భయపడిపోతే, ఆ తాటాకు చెప్పుళ్ళకే మనం కంగారు పడిపోతే భవిష్యత్తులో దేవుడి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం ఎలా చూడగలం? చూడండి, అక్కడ ప్రవక్త ఎలా ఉన్నాడు అని అంటే చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీడిని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరువు చేసిన గనక ఎలీషా చుట్టూను
పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. ఎలీషా గారి చుట్టూ ఏమున్నాయట? ఇవి కంటికి కనబడే సెక్యూరిటీ కాదు, కంటికి కనబడే Z+ కేటగిరీ కాదు. కంటికి కనబడకుండా దేవుడు ఏం చేశాడంటే నీ చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. నిన్ను దాటి రావాలి అని అంటే, నిన్ను దగ్గరికి రావాలంటే దేన్ని దాటి రావాలి? దేవుడు ఏర్పాటు చేసిన ఆ సెక్యూరిటీని దాటి రావాలి. యోబు చుట్టూ ఏమేశాడట దేవుడు? కంచేశాడట. సాతాను రావాలంటే ఎవరిని పర్మిషన్ అడిగి రావాలి? నీ దగ్గరికి ఏదన్నా రావాలన్నా దేవుడు ఇచ్చిన ఆ సెక్యూరిటీ దాటి రావాలి. దేవుడు డోర్ తెరిస్తే తప్ప. చూడండి, దేవుణ్ణి దాటి రాగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, నీ చుట్టూ ఎంత సెక్యూరిటీ ఏర్పడు. దేవుణ్ణి నమ్మిన వారు ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే లోకాన్ని వెంబడించారో, ఎవరైతే దేవుడి కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటారో, ఆయన నమ్మిన వారికి దేవుడు ఏర్పాటు చేసే సెక్యూరిటీ అది Z+ కేటగిరీ కన్నా గొప్పదే. ఇప్పుడు అంత సెక్యూరిటీ ఉంటే మనం ఎలా ఉంటాం? ఇప్పుడు సీఎంలైనా లేకపోతే పిఎంలైనా ఎందుకు ధైర్యంగా తిరుగుతున్నారు చెప్పండి? వాళ్ళ చుట్టూ ఏముంది? సెక్యూరిటీ. సెక్యూరిటీ లేకపోతే వేసేస్తారు అంతే. సెక్యూరిటీ లేకుండా రాలేరు. సెక్యూరిటీ లేకుండా వస్తే ఏమైపోతారు? ఇంకేమే ఇంకా రెండోది ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ శత్రువులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అలాంటి శత్రువులు ఉంటే వాళ్ళు బయటికి రాలేరు. పిల్లలు ఆలోచించండి, దేవుడు మన చుట్టూ ఎంత కేర్ తీసుకుంటున్నాడు ఆలోచించు. ఆయన నమ్ముకున్న వారి కట్ట దేవుడు ఏం చేశాడనంటే నీ చుట్టూ కంచె వేశాడు. ఒకవేళ నీ దగ్గరికి రావాలనంటే ఆ కంచెను దాటే రావాలి. ఇక్కడ దైవ సేవకుడేమో ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకని? చుట్టూ సమస్యలు ఉన్నాయా లేవా? జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యాలు వచ్చినా కంగారు పడకండి, బెంబెలెత్తిపోకండి. ఆర్థిక బాధలు నీ చుట్టుకున్నా కంగారు పడిపోకండి, బెంబెలెత్తిపోకండి. పౌలు గారు ఎలా ఉన్నాడు చెప్పండి అక్కడ? ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన నమ్ముకొని పూర్తిగా ఆధారపడేవాడే ధైర్యంగా ఉంటాడు. బెంబెలెత్తిపోతున్నాడంటే ఎవరి మీద ఆధారపడతలేదు? దేవుడి మీద ఆధారపడని వాడికి ఏముండదంటే ధైర్యం అన్నది ఉండదు. ఇప్పుడు ధైర్యం ఉండాలనంటే, ఆ ధైర్యము మనకి రావాలి అంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? ఇప్పుడు ఆయన మీద ఆధారపడాలంటే ఆయనకి నచ్చినట్టుగా బతికితే మనం ధైర్యంగా ఉంటామా? ఆయనకి విరోధంగా ఉంటే మనం భయపడతామా? ఆయనకు నచ్చినట్టుగా ఉంటే ఆ ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. ఏం చేస్తాడంటే నేనున్నాను మై డియర్ సన్ అంటాడు ఆయన. మై డియర్ డాటర్ నేనున్నాను, నా కుమార్తె నేనున్నాను, నా కుమారుడా నేనున్నాను, నువ్వేం కంగారు పడుకొని ఆయన వచ్చి ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు. నీ భుజం మీద ఆయన చెయ్యేస్తాడు. చెయ్యేసి ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడకు, తుఫాన్ ఉంది కదా నువ్వేం కంగారు పడకు. ఆ తుఫాన్ను ఆపగలిగిన సమర్థుడు ఎవరు? యేసుక్రీస్తు వారట. తుఫాన్ని ఏం చేశాడట ఆయన? పేతురు గారు శిష్యులు పడవలో ఉన్నారు. పడవలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. శిష్యులంతా కూడా అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు గాలిని తుఫాన్ని ఏం చేశాడట? గద్దించగానే సముద్రం ఏమైపోయిందట? మిక్కిలి. ఒకవేళ కష్టాలున్నా ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఇబ్బందులను గద్దించడానికి కొంచెం దేవుడు టైం తీసుకుంటాడు. కానీ మాట ఇచ్చిన దేవుడు అలాంటి వాడు, నమ్మదగిన వాడు. ఆయన పేరేంటంటే ఇమ్మానుయేలు. ఆయన పేరేం పేరు? ఇప్పుడు ఎవరు నమ్మాలి చెప్పండి? మనం దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే కదలడు. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, దేవా నువ్వు నాకున్నావు, నువ్వు నాకుండగా నాకు భయం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను ధైర్యంగా ఉంటాను. ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడేయండి గొప్ప కార్యం చేస్తాడు. చూడండి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూస్తే చుట్టూ ఏమున్నాయట? యెహోవా వీడు చూసినట్లు తెరవ చేసిన కనుక ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట. చుట్టూ కేటగిరీ. ఏ కేటగిరీ? పర్వతం ఉందట. పర్వతం, పెద్ద పర్వతం ఉందట ఎలీషా చుట్టూ. ఇప్పుడు ఎలీషా దగ్గరికి రావాలంటే ఏ పర్వతాన్ని దాటి రావాలి? ఇందాక కీర్తనకారుడు బైబిల్ చదివేవాడికి అర్థమవుతుంది.
బైబిల్ మీద అవగాహన మనం తెచ్చుకుంటే ఆ ధైర్యం వేరు. ఆ శ్రమల్లో కూడా మనం ఎంజాయ్ చేస్తాం, ఆ కష్టాల్లో కూడా మనం ఎంజాయ్ చేస్తాం, నవ్వుతూ ఉంటాం, హ్యాపీగా ఉంటాం, బెంబేలెత్తాం. ఎందుకంటే దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథానికి వచ్చేయండి, ముగించేద్దాం, చాలా సమయం అవుతుంది కనుక. కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, కీర్తనకారుడు 125 అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తనకారుడు మాట్లాడుతూ 125 అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. యెరూషలేము చుట్టూ ఏమున్నాయట? పర్వతాలు ఉన్నాయట. దేవుని ప్రజల చుట్టూ ఎవరున్నారట? దేవుడే పర్వతంగా ఉన్నాడట. నీ దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. కాబట్టి పిల్లలు ఆలోచించండి, ఆయన మీద నమ్మకంగా ఉండండి. నమ్మకంగా ఉన్నవాడు ఇంకేం చేస్తాడో, విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడో చూద్దాం. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుంటున్నట్లు. నీతిమంతుడు ఎలా ఉంటాడట? తప్పు చేయడానికి భయపడతాడు. ఆయన నమ్మిన వాడు ఏం చేస్తాడంటే తప్పులు చేయడానికి భయపడతాడట, తప్పులు చేయడానికి వెనకాడతాడట. చూడండి, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం. కీర్తనకారుడు ఎంత బాగా అర్థం చేస్తాడు. 5 లైన్లు. మనం ఎన్ని లైన్లు మాట్లాడుకున్నాం? 2 లైన్లు మాట్లాడుకున్నాం. ఇంకా 3 లైన్లు మనం మాట్లాడుకోలేదు. చూడండి బైబిల్ ఎంత లోతైందో, ఎంత ధైర్యం అండి. ఏమండి, మనకి ఎవరన్నా ఏమండి ఓ పోలీసు వాడిని ఇమ్మంటేనే మనకి ఎవరు బాబు నువ్వు ఎవరన్నా అడుగుతారు. నువ్వేమైనా ఎమ్మెల్యేవా? ఆఖరికి నువ్వు ప్రెసిడెంట్ కాదు, నీకు పోలీసు నెట్టాలని అడుగుతారు. అడగరా? అడిగితే కొడతారు కూడా. ఎందుకు విషయం చెప్తుంటే మనకి ఏ సెక్యూరిటీ లేదు, ఏ సెక్యూరిటీ మన ఇంటికాడ లేదు, మన దగ్గర అంత ధనం లేదు, ఏ బాడీ గార్డు మనకు లేడు, మన ఎమ్మెల్యేలు కాదు, ప్రెసిడెంట్లు కాదు, మనం ఏమీ కాదు. కానీ దేవుడు సామాన్యులమైన పేదలమైన మన పక్షాన ఎంత కేర్ తీసుకుంటున్నాడో. మరి ఇలాంటి దేవుణ్ణి ఎందుకంటే నమ్మటానికి ఆలోచిస్తున్నారు? ఇలాంటి దేవుణ్ణి నమ్మండి, ఎందుకంటే రక్షణలో రాలేకపోతున్నారు? ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్న యవనస్తులు ఎందుకంటే లోకంలోనికి పోతున్నారు? అంటే నువ్వు వింటున్నావు కానీ ఏం చేయలేకపోతున్నావు, నువ్వు నమ్మలేకపోతున్నావు. నమ్మి ఆయన చేతుల్లో పెట్టు, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఏమంటే ఎంతసార్లు చెప్పినా దేవుని చేతుల్లో పెట్టినట్టు అబ్బే మేము అలా చేయం, మాకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నాయి, మాకంటూ నిర్ణయాలు ఉన్నాయి, మాకు నచ్చినట్టుగా పోతాం. పోతే నీకు ఆ సెక్యూరిటీ నీకు ఉండదు. Z+ కేటగిరీ కన్నా గొప్ప కేటగిరీ ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధమాడనేరని దేవుడు. పిల్లరా, ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఇంకో మాట అన్నాడు, నిత్య జీవాన్ని మనకి ఏమిస్తున్నాడైనా? మనం మరణించిన తర్వాత ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే రక్షణలోనికి వస్తారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరు నమ్మి బాప్తిసం తీసుకుంటారో అలాంటి వారికి దేవుడు భయంకరమైన ఒక విపత్తులో తప్పించబోతున్నాడు. ఏంటి ఆ విపత్తు? నరకం అనే విపత్తు నుండి తప్పించి ఆయన పరలోకం తీసుకెళ్తాం. కాబట్టి 2 వచనాలు మనం ఆలోచించుకున్నాం. కీర్తనకారుడు ఎంత బాగా అర్థం చేసుకున్నాడు కదా. ఈరోజు మీకు ఏమైనా కష్టాలు ఉంటే, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ధైర్యంగా ఉండండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీరు లైఫ్ని ఎంజాయ్ చేయటం చేయండి. ఆయన నా పక్కన ఉన్నాడు, నాకేం కాదు, నా కుటుంబానికి ఏం కాదు, నా బిడ్డలకి ఏం కాదు. ఎందుకంటే నేను నమ్ముకున్నది మనుషులను కాదు. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే, అధికారులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం అంతా కూడా సంతోషంగా ఉందాం. ఆ విధంగా మనం అంతా కూడా కొనసాగుతాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యువతండ్రి పెద్దలు మరి తిరుపాలు గారు, వారి కుటుంబంలో తండ్రి జరిగించిన మేలును బట్టి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మీ దాసులమైన తండ్రి మా ద్వారా కొన్ని శ్రేష్టమైన సంగతులు మాట్లాడారు తండ్రి. తండ్రి మేము ఎవరు నమ్మగలం తండ్రి? ఈ లోకంలో తండ్రి మనుషుల్ని మేము నమ్మినా నమ్మకపోయినా, మమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా తండ్రి ఆదరించే దేవుడు నువ్వు తండ్రి. ఇవ్వ తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడు తండ్రి.
ఇదిగో తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నాం తండ్రి. జీవము లేని వాటిని తండ్రి మేము నమ్ముకోలేదు తండ్రి. జీవము కలిగిన దేవుడు అయిన తండ్రి మిమ్మల్ని మేము నమ్ముకున్న వారము తండ్రి. ఇదిగో తండ్రి నమ్మకం మాత్రమే కాదు కానీ తండ్రి నీతిగా యథార్థముగా తండ్రి బ్రతకటానికి తండ్రి మాకందరికీ సహాయం అనుగ్రహించి ఈరోజు కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని, వారికి ఇచ్చిన కుమారుణ్ణి, వారికి ఇచ్చిన కోడలు గారిని తండ్రి, వారికి ఇచ్చిన బిడ్డలను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన కుమార్తెలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కుటుంబానికి తోడై ఉండండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరున్నారన్న ధైర్యంతో తండ్రి ప్రతి విషయంలో తండ్రి ముందుకు వెళ్తానికి తండ్రి వారికి సహాయం అనుగ్రహించండి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టండి, అనారోగ్య పరిస్థితులను చక్కబెట్టండి తండ్రి. ఇదిగో తండ్రి మీ దాసులుగా తండ్రి చేస్తున్న ప్రార్థన తండ్రి దయతో మీ పాద సన్నిధి చేర్చుకోండి. మా అందరి కుటుంబాల్లో తండ్రి మీ యొక్క సమాధానం అనుగ్రహించండి. మా ప్రభువుని మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రసన్న పరం తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్.